హాయ్ అండి అందరికీ. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం రండి. మేము వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసం 4వ శుక్రవారం అయితే జరుపుకున్నామండి. ఈ వరలక్ష్మి వ్రతం పూజకు ముందు రోజే అంటే గురువారం రోజు గడపకు పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు అవి పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకొని అలాగే కిచెన్లో స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని నీట్గా చేసుకున్నాను. అలాగే దేవుడి పటాలను క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. అది అయిన తర్వాత దేవునికి సంబంధించిన పాత్రలన్నీ క్లీన్ చేసుకున్నాను. ఆ తరువాత నైవేద్యాలకు సంబంధించిన పప్పులు మినపప్పు శనగపప్పు వీటన్నిటిని రాత్రిపూటే నానబెట్టుకున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యంగా నేనైతే పాయసం అనగా పరమాన్నం, పులిహోర, గారెలు, పూర్ణం బూరెలు, చలివిడి, వడపప్పు, శనగలు అయితే పెడుతున్నాను. పూజ చేసుకోవడానికి ముందు రోజే ఇలా పప్పులన్నీ నానబెట్టుకున్నాను. ఏమేమి నానబెట్టుకున్నానో చూద్దాం రండి. శనగలు, గారెల కోసం మినపగుళ్ళు, పూర్ణం బూరెల కోసం శనగపప్పు, ఇంకా పూర్ణం పైపూత కోసం బియ్యం మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న వాటిని శుక్రవారం పొద్దున్నే స్నానం చేసిన తర్వాత శనగపప్పునైతే కడిగేసుకున్నాను. కడిగిన తర్వాత ఈ శనగపప్పును కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. ఈ శనగపప్పును 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. దీనికి 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా దీనిని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనం గారెల కోసం నానబెట్టుకున్న మినపగుళ్ళను అయితే కడిగేసుకుంటున్నాను. అలాగే పప్పు కుక్కర్లో పెట్టాం కదా, అది ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి 2-3 విజిల్స్ వస్తే చాలండి. ఈ కుక్కర్ ప్రెషర్ పోయేలోపు మనం గ్రైండర్ని అయితే ఒకసారి వాష్ చేసుకొని గారెల పప్పు కడిగాం కదా దాన్ని గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను. గారెల పిండి అయితే మనకి అయిపోతుందండి. అది అయ్యేలోపు మనకు పూర్ణం బూరెలు పైపూతకు నానబెట్టుకున్న బియ్యం మినపగుళ్ళు అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇవి కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అయితే గారెల కోసం పిండి జారుగా అయితే ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. మరి పిండి జారుగా అయిపోతే గారెలు వేయడానికి రావు. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని తీసేసుకోవాలి. అలా ఈ పిండిని తీసుకున్న తర్వాత పూర్ణం బూరెలకు పైపూతగా నానబెట్టుకున్న వాటిని కూడా ఇందులో వేసేసుకుంటాను. ఇలా గ్రైండర్లో వేసుకున్న తర్వాత పాయసానికి అయితే రెడీ చేస్తున్నాను. గిన్నెలో పాలు పోసుకొని పొయ్యి మీద పెట్టేస్తున్నాను. అది పెట్టిన తర్వాత మనకి పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, అదైతే ప్రెషర్ అయితే పోయింది. ఇప్పుడు బెల్లాన్ని అయితే దాంట్లో వేస్తున్నాను. నేను 2 కప్స్ అయితే శనగపప్పు తీసుకున్నాను. బెల్లాన్ని 2.5 అయితే వేస్తున్నాను. వేసి మంటను లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ తిప్పుకుంటూ పప్పు అడుగంటకుండా బెల్లం పాకం వచ్చి ఉండగా మనకి అయినప్పుడు దీన్ని అయితే ఆపుకోవాలి. బియ్యం అయితే ఉడికిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ని ఆపేసుకొని బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకొని నెయ్యి కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పూర్ణం పిండి అయితే రెడీ అయిపోయింది. అలాగే పులిహోర కోసం రైస్ని వాష్ చేసుకొని దానిలో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి.
ఇలా రైస్లో మనం ఆయిల్ వేసుకోవడం వలన బియ్యం ఎక్కువగా ఉడికిపోకుండా పొలుకుగా ఉంటుంది. ఈ రైస్ ఉడికిన తర్వాత మనం ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకొని నిమ్మకాయ, ఉప్పు కలుపుకోవాలి. ఇలా పులిహోర అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంకా గారెలు, పూర్ణం బూరెలు వేసుకుంటే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు మనకు తయారవుతాయి. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టే నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి. చూద్దాం రండి. పులిహోర, పూర్ణాలు, పాయసం, గారెలు, శనగలు, సెలవిడి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.